क्या करें क्या ना करें, कहाँ से आएगा कहाँ से जाएगा, डुबकी मारेगा या जंप मारेगा। इनके आते ही ओपोनेंट के कोर्ट में मच जाती है खलबली। ये है रेड मशीन प्रदीप नरवाल। प्रदीप नरवाल టాప్ రైడర్ ఇన్ ది పీకేఎల్ హిస్టరీ. మనం గూగుల్లోకి వెళ్ళి హూ ఈస్ కింగ్ ఆఫ్ కబడ్డీ అని సెర్చ్ చేస్తే ప్రదీప్ నర్వాల్ నేమ్ వచ్చింది. ఎందుకంటే హీ ఈస్ డుబ్కీ కింగ్, రికార్డ్ బ్రేకర్, రైడ్ మిషన్ ఎక్సెట్రా. ప్రో కబడ్డీ హిస్టరీలో 1000 points అండ్ 1500 points మైల్ స్టోన్ ని క్రాస్ చేసిన ఫస్ట్ ప్లేయర్. అంతేకాదు సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5 ప్రో కబడ్డీ ఛాంపియన్, 2016 కబడ్డీ వరల్డ్ కప్ ఛాంపియన్, 2017 ఏషియన్ కబడ్డీ ఛాంపియన్, 2018 కబడ్డీ మాస్టర్స్ దుబాయ్ ఛాంపియన్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇన్ సీజన్ 4 అండ్ సీజన్ 5, బెస్ట్ రైడర్ అవార్డ్ ఇన్ సీజన్ 5 అండ్ సీజన్ 6. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రికార్డ్స్ ని ప్రదీప్ నర్వాల్ బ్రేక్ చేశాడు. అయితే ఎంత పెద్ద ప్లేయర్ అయినా కొన్నిసార్లు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అది ప్రెషర్ లో కానివ్వండి, కన్ఫ్యూజన్ లో కానివ్వండి, టెన్షన్ లో కానివ్వండి, ఇలా కొన్నిసార్లు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అయితే ఈ వీడియోలో ప్రదీప్ నర్వాల్ చేసిన కొన్ని రైడింగ్ మిస్టేక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వీడియోలో పవన్ శరావత్ చేసిన కొన్ని రైడింగ్ మిస్టేక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో చూసాక ఆ వీడియో కూడా చూడండి. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ రేట్లో జరిగిన మిస్టేక్ ఏంటంటే స్లో ఫుట్ వర్క్ చేయడం. అండ్ ఇక్కడ ప్రదీప్ నర్వాల్ బాడీ లాంగ్వేజ్ ని చూస్తూ ఉంటే సేఫ్ రైడ్ చేద్దామని అనుకున్నట్టున్నాడు. ప్రదీప్ నర్వాల్ ఫోకస్ మొత్తం బ్లాక్ డిఫెండర్ మీదే పెట్టాడు. అండ్ ఇక్కడ కార్నర్ డిఫెండర్ ప్రదీప్ నర్వాల్ బాడీ మూవ్మెంట్ ని అబ్జర్వ్ చేసి వెనక్కి వెళ్లకుండా చైన్ ట్యాకిల్ చేశాడు. ఇక్కడ ప్రదీప్ నర్వాల్ కార్నర్ డిఫెండర్ మీద కూడా ముందే ఫోకస్ పెట్టి రోలింగ్ స్కిల్ యూజ్ చేసి ఉంటే బాగుండేది. ఈ రేట్లో జరిగిన మిస్టేక్ ఏంటంటే ప్రదీప్ నర్వాల్ బయటికి రోల్ అవ్వడం, అంటే కోర్ట్ అవుట్ సైడ్ కి రోల్ అవ్వడం. ఒకవేళ ప్రదీప్ నర్వాల్ లోపలికి రోల్ అయ్యి ఉంటే ఈ రైడ్ సక్సెస్ అయ్యేది. ఈ రేట్లో జరిగిన మిస్టేక్ ఏంటంటే చెక్ చేసుకోకపోవడం. ఇక్కడ డిఫెండర్ డబుల్ టై హోల్డ్ చేస్తున్నాడని ప్రదీప్ నర్వాల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ప్రదీప్ నర్వాల్ జంపింగ్ స్కిల్ కానీ లేక గార్డింగ్ పెట్టుకొని రోలింగ్ స్కిల్ కానీ యూజ్ చేసి ఉంటే బాగుండేది. ఇదిగో ఈ రైడ్ చూడండి, ఇలా ఇందాకటి రైడ్ లో కూడా ఇలా ఎస్కేప్ అయ్యి ఉంటే బాగుండేది. ఈ రేట్ లో జరిగిన మిస్టేక్ కూడా సేమ్ మనం ఫస్ట్ చెప్పుకున్న మిస్టేక్. ఇక్కడ ప్రదీప్ నర్వాల్ కార్నర్ డిఫెండర్ ని చెక్ చేసుకోలేదు. అండ్ ఇక్కడ ప్రదీప్ నర్వాల్ జంప్ చేయడానికి ట్రై చేశాడు. ఒకవేళ ఇక్కడ డుబ్కీ స్కిల్ యూజ్ చేసి ఉంటే సక్సెస్ అయ్యేవాడు. ఈ రేట్ లో జరిగిన మిస్టేక్ ఏంటంటే ప్రదీప్ నర్వాల్ ప్రతిసారి అదే ఫుట్ వర్క్ చేయడం. అందులోనూ దీనికి ముందు 2 రైడ్స్ లో ప్రదీప్ నర్వాల్ సేమ్ ఫుట్ వర్క్ వేశాడు. అప్పుడు డిఫెండర్ ప్రదీప్ నర్వాల్ ని యాంగిల్ హోల్డ్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు. థర్డ్ టైం కూడా ప్రదీప్ నర్వాల్ సేమ్ అదే ఫుట్ వర్క్ చేశాడు. ఈసారి డిఫెండర్ ప్రదీప్ నర్వాల్ ఫుట్ వర్క్ ని బాగా అర్థం చేసుకొని యాంగిల్ హోల్డ్ చేశాడు. అసలు ఈ రేట్ లో ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. ఇక్కడ డిఫెండర్ ప్రదీప్ నర్వాల్ ని యాంగిల్ హోల్డ్ చేశాడు. అప్పుడు 1 సెకండ్ పాటు ప్రదీప్ నర్వాల్ డిఫెండర్ కి సరెండర్ అయ్యాడు. అండ్ ఇక్కడ ప్రదీప్ నర్వాల్ చాలా డీప్ గా వెళ్ళడం వల్ల యాంగిల్ హోల్డ్ చేయబడ్డాడు. ఇక్కడ ప్రదీప్ నర్వాల్ డీప్ గా కాకుండా సేఫ్ మీద ఆడుతూ డిఫెండర్స్ ని టెంప్ట్ చేసి పాయింట్ స్కోర్ చేసి ఉంటే బాగుండేది. ఈ రైడ్ లో ప్రదీప్ నర్వాల్ కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు ఉన్నాడు. ఇక్కడ ప్రదీప్ నర్వాల్ కరెక్ట్ స్కిల్ యూజ్ చేశాడు, బట్ కాకపోతే లాబీ వైపు జంప్ చేశాడు. ఇక్కడ ప్రదీప్ నర్వాల్ సైడ్ జంప్ స్కిల్ యూజ్ చేసి మిడ్ లైన్ వైపు జంప్ చేసి ఉంటే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉండేది. ఈ రైడ్ లో జరిగిన మిస్టేక్ ఏంటంటే సేమ్ ఫుట్ వర్క్ ని పదే అక్కడే వేయడం. ఇక్కడ ఆల్రెడీ 35 minutes మ్యాచ్ కంప్లీట్ అయింది. అండ్ ఈ 35 minutes లో డిఫెండర్ ప్రదీప్ నర్వాల్ ఫుట్ వర్క్ ని అర్థం చేసుకున్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రదీప్ నర్వాల్ యాంగిల్ ఇస్తున్నాడని ఎక్స్పెక్ట్ చేసి డిఫెండర్ యాంగిల్ హోల్డ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈ మ్యాచ్ లో 5 times శుభం షిండే ప్రదీప్ నర్వాల్ మీద యాంగిల్ హోల్డ్ స్కిల్ యూజ్ చేశాడు. 2 times ప్రదీప్ నర్వాల్ సక్సెస్ అయ్యాడు. 3 times శుభం షిండే సక్సెస్ అయ్యాడు. ఈ రేట్ లో జరిగిన మిస్టేక్ ఏంటంటే ప్రదీప్ నర్వాల్ డుబ్కీ చేయడం. ఇక్కడ ప్రదీప్ నర్వాల్ మూవ్స్ అన్ని ఫజల్ అట్రా చెల్లికి తెలుసు. అండ్ ఇక్కడ ప్రదీప్ నర్వాల్ డుబ్కీ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసి ముందే ఫజల్ అట్రా చెల్లి లో చైన్ తో ట్యాకిల్ చేశాడు. అండ్ ఇక్కడ ఫజల్ ట్యాకిల్ చేసింది కూడా సేఫ్ లైన్ కి బయట. ఒకవేళ ఇక్కడ ప్రదీప్ నర్వాల్ ఏ స్కిల్ యూజ్ చేసి ఉంటే సక్సెస్ అయ్యేవాడో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి.
ఈ రైడ్ లో జరిగిన మిస్టేక్ ఏంటంటే పర్దీప్ నర్వాల్ బ్యాక్ చెక్ చేసుకోలేదు అండ్ అలాగే డిఫెండర్ కి బ్యాక్ చూపించడం. ఇక్కడ పర్దీప్ నర్వాల్ చాలా క్లియర్ గా డిఫెండర్ కి బ్యాక్ చూపించాడు అండ్ సేమ్ అదే స్కిల్ అండ్ అదే ఫుట్ వర్క్ ని పదే పదే చేయడం వల్ల డిఫెండర్ పర్దీప్ నర్వాల్ మూవ్మెంట్స్ ని అబ్జర్వ్ చేసి బ్యాక్ హోల్డ్ చేశాడు. ఒకసారి ఈ రైడ్ చూడండి, ఇక్కడ కూడా డిఫెండర్ పర్దీప్ నర్వాల్ మూవ్మెంట్స్ ని అబ్జర్వ్ చేసి బ్యాక్ హోల్డ్ చేయడానికి ట్రై చేశాడు. బట్ పర్దీప్ నర్వాల్ చెక్ చేసుకున్నాడు కాబట్టి ఈ రైడ్ లో సక్సెస్ అయ్యాడు. సో ఇది ఫ్రెండ్స్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మనం అలా ఆడాలి ఇలా ఆడాలి అని చెప్పడం చాలా ఈజీయే, బట్ వాళ్ళ ప్లేస్ లో ఉండి మనం కూడా ఆడితే తెలుస్తుంది అది ఎంత కష్టమో. ఈ వీడియో పర్పస్ ఏంటంటే కబడ్డీ ప్లేయర్స్ కి ఆ సిచ్యువేషన్స్ లో ఎలాంటి స్కిల్స్ ని యూజ్ చేస్తే సక్సెస్ అవుతాం అని చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్.